హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోకి దోమలు రాకుండా 2 రకాల టిప్స్ అయితే చెప్తానండి. మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ ఫాలో చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ముందుగా ఇలా ఒక మట్టి ప్రమిద అయితే తీసుకున్నాను. అందులోకి నీమ్ ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఒక నీమ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒత్తి వేసుకోవాలండి. మనం దీపం వెలిగిస్తాం కదా, ఆ ఒత్తి అండి. ఒత్తి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలండి. పొట్టుతో సమేతంగా ఇలా దంచుకొని తీసుకోవాలి. దీన్ని అలాగే వేసుకోవాలండి, పొట్టు తీయకూడదు. దీన్ని ఇప్పుడు వెలిగించాలి. దీన్ని సాయంత్రం వేళలో కనుక వెలిగించినట్లయితే ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. నీమ్ ఆయిల్ స్మెల్కు అలాగే వెల్లుల్లి స్మెల్ ఉంటుంది కదండి, అందుకని దోమలు రావండి ఇంట్లోకి. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. అలాగే ఖాళీ కొబ్బరి చిప్ అండి ఒకటి. ఇంట్లో ఖాళీ కొబ్బరి చిప్స్ ఉంటాయి కదా, అదే అండి. అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అదే వేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టండి. ఇంట్లో మనం ఎప్పుడు పొట్టు తీస్తూ ఉంటాం కదా, అదంతా ఒక సైడ్కి పెట్టుకుంటే ఇలా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి పీచండి, కొబ్బరి నారు ఉంటుంది కదా, అది వేస్తున్నాను. తర్వాత ఒక కర్పూరం అయితే వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు వెలిగించుకోవాలి. ఇది కూడా సాయంత్రం వేళల్లో చేయాలండి. దీంట్లో వచ్చే పొగ వల్ల మనకు ఒక్క దోమ కూడా రాదండి ఇంట్లోకి. స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు. దీన్ని అయితే మనం హాల్లో ఇలా పెట్టేసినట్లయితే మనకు దోమలు అనేవి అసలు రాకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా పొగ అయితే వేసుకున్నట్లయితే మనకు అసలు దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. రోజు ఇలాగే వేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.